ఏం చేస్తుంటారు మీరే చెప్పండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. ఒక 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఏంటి ఫస్ట్ లాస్ట్ లవ్ని రిజెక్ట్ చేశారా? తను రిజెక్ట్ చేసింది. అవునా? నేను ప్రపోజ్ చేశాను, తను reject తను చేసింది. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేశారు. ఎట్లా So, మళ్ళీ బ్యాక్ తను ప్రపోజ్ చేయకపోతే మళ్ళీ ఇంకా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. ఒకసారి చెప్పండి ఆ లవ్ స్టోరీ అంతా. లవ్ స్టోరీ ఇట్స్ లాంగ్ 7 years బ్యాక్ అనుకుంటా. నేను ఒక మేరీపట్నం అలా వెళ్ళాను అనమాట. తను బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది. ఎప్పుడు అప్పుడు మీరు యాంకర్ కాలేదా ఇంకా? నేను ఇంజనీరింగ్ ఓకే తను ఇంకా స్టూడెంట్ కాలేజ్లో, ఓకే బీటెక్ ఫైనల్ ఇయర్ 3rd year ఉండేది అనమాట. సో నేను నార్మల్గా మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. నార్మల్గా బైక్ వెళ్ళి దిగాను. తను ఒక అమ్మాయి బుక్ చేయవద్దో కూర్చున్నాను బస్ స్టాప్లో. ఎవరో అమ్మాయిని చూశాను, అమ్మాయి బాగుంది అని ఒక 5 minutes చూస్తూ ఉన్నాను. ఇంకా సరే మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2-3 days అలాగే ఫాలో అయ్యాను అమ్మాయిని తెలియకుండా, చూస్తూ ఒక 2 years అలాగే ఫాలో అయ్యాను. అంటే అమ్మాయికి తెలుసు, బట్ నేను తెలియదు ఎవరు ఫాలో అవుతుంది, అమ్మాయి తిరిగి చూడలేదు కాదు. సో 2 years ఫాలో అయ్యాను. దాని తర్వాత మెల్లగా హాయ్ బాయ్ పరిచయం అయింది. సో ఆ హాయ్ బాయ్ మాట్లాడడానికి నాకు 1 year పట్టింది అనమాట. అంటే తను అప్పుడు మాట్లాడేది కాదు సరిగ్గా, వెళ్ళిపో మాట్లాడద్దు అని చెప్పేది. దాని తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ప్రపోజ్ చేశాను ఒక రోజు. ఓకే, ఈ రిజెక్షన్ కథ ఏంటి అంటే ఇప్పుడు బస్ స్టాప్ లో చూశాడు, బాగుంది. బస్ స్టాప్ లో చూడడం, అమ్మాయి బాగుంది అంటే ఎవరైనా అబ్బాయిలు చూస్తారు, అది వదిలేయండి. దాని తర్వాత కాలేజ్ దాకా వచ్చి ఫాలో అయిపోయాడు. కాలేజ్ వరకు బాగుంది. అంటే ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయి పడుతున్నాడు అంటే చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. నాకు కూడా అచ్చా ఓకే ఎవరో పడుతున్నారు కదా చూసుకుంటే వెళ్ళిపోతాండి అని అనుకుంటాం. కానీ హాస్టల్ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అచ్చా ఓకే ఎన్ని రోజులు ఫాలో అవుతాడు చూద్దాం. 1 year గమనించలేదు, మళ్ళీ దాని తర్వాత గమనించడం స్టార్ట్ చేశా. ఎన్ని రోజులు బోర్ కొట్టి తనే మానేస్తాడులే అనుకునేదాన్ని. కానీ అమ్మో చాలా ఫాలో అయ్యేవాడు. పాప విసుగు రాలేదనుకుంటే నా వెంట పడి. దాని తర్వాత నేనే మాట్లాడడం, హాయ్ సింపుల్గా అంటే చిన్న ఫ్రెండ్ స్టోరీ లాగా, అంటే హాయ్ బాయ్తో అలా స్టార్ట్ అయ్యి. అండ్ నెక్స్ట్ ఎందుకంటే మనం బయట ఎక్కడే కలుసుకునే వాళ్ళం, సేమ్ కాలేజ్ కాదు, ఎలా కలవాలి అలా బేకరీలో అలా స్టార్ట్ అయింది. వన్ ఫైన్ డే టెంపుల్కి వెళ్ళాము, సాంఘీ టెంపుల్. అప్పుడే ఒక అబ్బాయి బైక్ ఎక్కి వెనకాల కూర్చోవడం అంటే ఫస్ట్ టైం నాకు. బైక్ మీద అలా తీసుకెళ్ళాడు. బైక్ నడి రోడ్డు మీద బైక్ ఆపుతారని ఎవరన్నా అనుకుంటారా? ఎవ్వరు లేరు అక్కడ జనాలు. నాకు చాలా భయం వేసింది. బైక్ ఆపేసి దిగాడు. అక్కడ ఏదో చెట్లలో ఏదో ఎత్తుకుంటున్నాడు. ఏంటబ్బా అంటే అక్కడ ఫ్లవర్స్ తెంపుకొని వచ్చి విల్ యూ ప్లీజ్ మ్యారీ మీ, ఆ ప్రపోజ్ చూడాల్సింది. భయంతో టెన్షన్తో నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. నాకు కూడా కొంచెం టెన్షన్ వేసింది. సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చాను. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. అంటే ఆ స్మైల్ లో ఇంకా టైం కావాలి అన్నట్టుగా. అంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి. అంటే తను నవ్వింది అంతే. సో అందులో పాజిటివ్ అనేది నేను ఆలోచించలేదు అనమాట. సో అలాగే ఒక రోజు మాట్లాడిన ఒక 3 months తర్వాత నా బర్త్డే తను ఫోన్ చేసి చెప్పింది అనమాట. ఓకే, జస్ట్ వెంబడి పడ్డాడు కంటిన్యూస్గా అన్న ఉద్దేశం మనసులో ఉండి ప్రేమించారా, లేకపోతే ఇంకా వేరే స్పెషల్ రీజన్? అలా వెంట పడాలన్నా కూడా నాకు తన ఇంట్రెస్ట్ కనిపించింది, ఆ డెడికేషన్ కనిపించింది. నాతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నేను అబ్బాయి గురించి తెలుసుకుంటున్నాను కదా, ఒక్కో విషయం, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నాను, తను ఏం చేస్తున్నాడు తెలుసుకుంటున్నాను. అలా మాట్లాడిన తర్వాత వెంట పడ్డాడని కాదు, తనతో మాట్లాడిన తర్వాత నేను టైం తీసుకొని, తను ప్రపోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 3 months టైం తీసుకొని ఓకే ఎస్ చెప్పచ్చు అని ఎస్ చెప్పా. మీరంటే కూడా నాకు ఇష్టమే అని చెప్పా. కానీ ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ ఐ లవ్ యూ అని నేను చెప్పలేదు కదా, ఇప్పటికీ చెప్పలేదు. అంటే తను ప్రపోజ్ చేసి మీ టూ అంటాను, కానీ ఐ లవ్ యూ నేను ఎలా చెప్పాలి అని ఉంటుంది కదా. అట్లా ఓకే అని చెప్పా. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇద్దరు అభిప్రాయాలు కలవడం. కాకపోతే ఇంట్లో ఒప్పుకోరు అని మేము స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం. ఒప్పుకోరు మాకు అర్థమైపోయింది. తెలుగు మరాఠీ ఎవరు ఒప్పుకుంటారు? మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్సే నన్ను యాక్సెప్ట్ చేశారు. మా ఇంట్లో నేనే ఫైట్ చేసి, మా నాన్నతో ఫైట్ చేసి, లేదు మీరు ఎప్పుడు పెళ్లి చేస్తారో మీ ఇష్టం, నేను మాత్రం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి పెళ్లి చేసుకోవడం మానేస్తా ఇలా చెప్తే అప్పుడు ఓకే. సో 2 years నుంచి వాళ్ళు సరే మేము ఒప్పుకున్నాం, పెళ్లి చేసుకో, ఈ రూమర్స్ వద్దు, ఇంకా ఆపే, నువ్వు షో మానేస్తావా మానేవా? నాన్న షో మానేసి నోరు మూసుకొని పెళ్లి చేసుకో, మేము ఒప్పుకున్నాం కదా ఈ అబ్బాయిని అన్నారు. ఓకే
సరే మానేద్దాం నాకు అనిపించింది, బికాస్ నా పర్సనల్ లైఫ్, నాకు షోస్ కంటే నా కెరియర్ కంటే ఈ అబ్బాయి అంటే పిచ్చి. సో అందుకని ఇంకా అలా బ్రేక్ తీసుకొని ఇంకా ఈ 1 year లో పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయింది. ఇద్దరు మీరు చూస్తుంటే లాస్ట్ శాఖ ఎక్కువ మీ మీద ఉన్నట్టుంది. అంటే ఎవరికి పర్సెంటేజ్ చూసుకుంటే ఎవరి మీద ఎవరికి ఎక్కువ? చూసావా ఇప్పుడు చెప్పు, అంటే ఆన్ స్క్రీన్ తన ఎక్కువ, ఆఫ్ స్క్రీన్ అది ఎక్కువ. ఓకే, కరెక్టేనా? లేదు, నేనే ఎక్కువ లవ్ చేస్తాను, మీరు చెప్పిందే రైట్ కదా. అంటే తన మాటలు ఎక్స్ప్రెస్ చేస్తుంది, అంతే, తన ఆర్టిస్ట్ కాబట్టి ఎక్స్ప్రెసివ్ గా ఉంటది. అంతే, ఇదైతే కరెక్ట్ అండి. దీని గురించి మీరు ఇందాక అడిగారు కదా, ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది అంటే తను యాక్సెప్ట్ చేయడానికి అని. తను ఎంత బాధ అయినా కూడా లోపల దాచుకుంటాడు, నాకు ఈ బాధ ఉంది అని మనతో షేర్ చేసుకోడు. సేమ్ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా పక్కన వాళ్ళతో షేర్ చేసుకోడు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. హ్యాపీనెస్ ని, బాధని అలా కంట్రోల్ చేసుకుని ఒకే లెవెల్లో ఉండడం అనేది చాలా కష్టం. నాకు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పట్టేది స్టార్టింగ్ లో. ఈ అబ్బాయి ఇలా ఉన్నాడేంటి, సైలెంట్ గా ఉంది, చాలా తక్కువ మాట్లాడతాడు. తక్కువ మాట్లాడినా ఎంత మాట్లాడినా అంత మాట్లాడతాడు, కరెక్ట్ గా మాట్లాడతాడు. నాకు అంటే ఎక్కువ నేను సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయగలను, బాధని ఎక్స్ప్రెస్ చేయగలను. మధ్య రకంగా నేను ఉండలేను, ఈ అబ్బాయిలా ఉండగలడు. సో అలా నాకు ఆ అబ్బాయిలో అది బాగా నచ్చింది. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.